హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్లాబ్కి చూడండి ఈ హుక్స్ ఉన్నాయి కదా, ఈ హుక్స్ మనం బిగించుకోవచ్చు. దేనికి పనికొస్తాయని చూడండి, ఉయ్యాలకి ఈ విధంగా బిగించుకోవచ్చు మీరు, లేదంటే మీరు సీలింగ్ ఫ్యాన్కి కూడా ఈ విధంగా మీరు బిగించుకోవచ్చు. కొన్ని చోట్ల మనకు స్లాబ్కి మనకు ఒకసారి హుక్స్ ఉండవు, అంటే మనకు కరెక్ట్ చోట ఉండవు. ఇవి ఎలా బిగించాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఎంత పడుతుంది, ఎంత అమౌంట్తో మీరు బిగించుకోవచ్చు మొత్తం డీటెయిల్ చూపిస్తాను, ఎలా బిగించుకోవాలో కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి మనం హుక్స్ చూడండి ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయల లోపల దొరుకుతాయండి. దానికి బిగించడానికి మనకు స్పానర్ లేదంటే ఏదైనా కట్టి తీసుకోండి. ఇది ఏం లేదండి, ఈజీగా మీరే బిగించుకోవచ్చు. మీ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉండాలి. కాకపోతే డ్రిల్లింగ్ మిషన్ చూడండి, ఇప్పుడు మన ఫ్యాన్ కింద ఇది నేను ఉయ్యాలకి బిగిస్తాను. చిన్నపిల్లలకు మాత్రమే, పెద్దవాళ్ళకి పనికిరాదండి ఈ హుక్స్, ఎందుకంటే ఈ జారిపోతాయి. ఓకే, ఇప్పుడు ఫ్యాన్ పక్కన కొంచెం సైడ్లో వేస్తున్నాను, దారికి మన సెంటర్లో వేస్తున్నాను. ఎందుకంటే సైడ్లో మనకు ఈ టేబుల్స్, దివాన్ కాటి ఇవన్నీ అడ్డం తగులుతాయి కాబట్టి కరెక్ట్గా మన బిట్టు కూడా చూడండి ఉక్కు అంతే ఉండాలా. ఈ బిట్టు మీకు ఉక్కు బిట్టు అన్నీ కూడా ఇస్తారు కరెక్ట్గా. ఇక్కడ చూడండి మార్క్ వేసుకుంటున్నాను కరెక్ట్గా. అక్కడ కరెక్ట్గా మనం ఉయ్యాలు ఊగితే మన ఫ్యాన్ తగలదు, మనకు సైడ్ ఏ సామాన్ కూడా తగలదు ఊగినప్పుడు. ఓకే, ఫ్యాన్కి అయినా కూడా పర్లేదండి, చెక్ చేసుకుని మీరు చూసి మార్క్ పెట్టుకోండి. ఈ విధంగా మనం కరెక్ట్ మార్క్ పెట్టుకున్నాను, చిన్న పాయింట్ ఉంది ఆడ. ఓకే, ఇప్పుడు మనం హోల్ చేస్తున్నాను డ్రిల్లింగ్ మిషన్తో. డ్రిల్లింగ్ మిషన్తో చూడండి హోల్ ఎంత హోల్ వేయాలంటే కరెక్ట్గా మనకు 2 ఇంచులు మనం హోల్ వేయాలా. 2 ఇంచులు హోల్ వేస్తే సరిపోతుందండి. చెక్ చేసుకోవాలా, అక్కడ మనకు చిన్న బిట్ ఇస్తాడు, చూపిస్తున్నది కూడా. ఇక్కడ మిషన్తో హోల్ వేసేటప్పుడు ఒకసారి మనకు కంకర వస్తుంది, కమ్మీ వస్తుంది, అడ్డంగా చూస్తా వేసుకోండి. ఎందుకంటే హోల్ కూడా ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే మనకు పైన లీకేజ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కరెక్ట్గా 2 ఇంచులు చూసి వేసుకోండి, లేదంటే కొలత పెట్టుకుని వేసుకోండి, బిట్టు చూసి మార్క్ పెట్టుకొని. ఓకేనా, ఒకసారి మనకు కమ్మీ రాకూడదు, కమ్మీ వస్తే డేంజరు, మన పక్కన వేయాల్సి వస్తుంది. రాయి వస్తే వేయచ్చు, పర్లేదు. ఇక్కడ మనం చెక్ చేసి వేస్తాను కరెక్ట్గా. ఓకే, లెంత్ అయితే మనకు కరెక్ట్గా వచ్చేంతవరకు వేయాల్సిందే. జస్ట్ ఒక 10 నిమిషాలు పడుతుంది, లేదంటే 5 నిమిషాలు వేసేయచ్చు. డ్రిల్లింగ్ మిషన్ బాగుంది చూడండి, మనకు 2 ఇంచెస్ ఈ విధంగా మనకు అంతవరకు మనం బిట్టేసాను. ఆ మొత్తం లోపలికి పోవాలి మనం అన్నట్టు నుంచి మొత్తం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం బిగించుకుందాం. ఇప్పుడు హోల్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం ఉక్కుని బిగించేటప్పుడు చూడండి చిన్న చెక్క ఎందుకు పెడతానంటే గ్రిప్ కోసం. కొంచెం సైడ్లో మనకు ఒకసారి మనకు లూజ్గా ఉంటే ఈ చెక్క పెట్టి కొంచెం తట్టేస్తే సైడ్లో మనం గ్రిప్ పట్టుకుంటుంది, లూజ్ లేకుండా. ఎప్పుడైనా లూజ్ ఉంటే ఈ విధంగా చేయండి. ఇప్పుడు మనం టైట్ చేస్తాను, మీరు ఈ విధంగా కట్టి పెట్టండి, టైట్ చేయండి, లేదంటే స్పానర్ పెట్టి ఈ విధంగా బిగించండి. బిగిస్తే ఏమవుతుందంటే ఇది పువ్వులాగా విలుచుకుంటుంది, లోపల కొక్కిలాగా పట్టుకుంటుంది. ఈ విధంగా కొక్కి మనం సెట్ చేస్తాను. ఆ తర్వాత నట్టు టైట్ చేసేయండి మీరు, ఫుల్ టైట్. ఈ విధంగా మీరు ఈ ఉక్కు మాత్రం మీరు ఫ్యాన్లకు మాత్రం వాడాలా, లేదా చిన్నపిల్లల ఉయ్యాలకు మాత్రం వాడుకోవచ్చు. ఎక్కువ హెవీ వెయిట్ మనం ఊగేదాన్ని పనుకోరాదండి. చూడండి నేనైతే ఊగుతున్నాను, నా వెయిట్ తట్టుకుంది. ఎక్కువ ఊగితే మనం అది వచ్చేయచ్చు, బయటికి వచ్చేయచ్చు, జాగ్రత్త. పెద్దోళ్ళు ఉయ్యాలు ఉంటాయి కదా, వాటికి పనికిరాదండి, ఎందుకంటే అది ఊడిపోతాయి. మనకు డైరెక్ట్ కమ్మీలు ఉంటాయి కదా, అవి అయితేనే సెట్ అవుతుంది పెద్ద ఉయ్యాలకైతే. చిన్నపిల్లలు ఉయ్యాలకు కానీ ఫ్యాన్లకు కానీ ఈ విధంగా బిగించుకోవచ్చు మీరు ఎక్కడైనా సరే, మీ ఇంట్లో స్లాబ్కు ఈ విధంగా. ఓకేనా, ఈ ఉక్కు వచ్చి మనం చూడండి ఒక 100 రూపాయల లోపల దొరుకుతుంది. ఈ ఫిట్టింగ్ మనకు 200 నుంచి 300 తీసుకుంటాం మనం బిగించిన దానికి. ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఫ్యాన్కి తగలకుండా, సైడ్లో తగలకుండా ఈ విధంగా సెంటర్లో చూసి కరెక్ట్గా మీరు మార్క్ పెట్టి వేసుకోండి, కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకే, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేస్తుంటారు. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.